అండి 'హరిహర వీరమల్లు' సినిమా ప్రమోషన్‌లో భాగంగా కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగిన ఎవరైతే జర్నలిస్ట్ కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు కొంచెం ఆయన టీడీపీకి కొంచెం విరకటన పెట్టే విధంగా, ఆయన కొంచెం ఇబ్బంది పడే విధంగా అయితే ఒక సమాధానం అయితే వచ్చిందండి. ఎందుకంటే అమరావతి భూసేకరణ మళ్ళీ చేస్తున్నారు కదా! మళ్ళీ భూమి ఎక్కువ కావాలని చంద్రబాబు నాయుడు గారు. దాన్నైతే ఈయన వ్యతిరేకించారంట పవన్ కళ్యాణ్ గారైతే. ఏదైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూర్చున్నప్పుడు ఇలా అమరావతి భూసేకరణ మళ్ళీ చేస్తున్నాం అన్నప్పుడు, లేదు దీన్ని కొంచెం ఆపండి, ప్రజలకి ముందు క్లారిటీ ఇవ్వాలి. ఫ్యూచర్‌లో వాళ్ళకి భరోసా ఇచ్చి మనమైతే భూసేకరణ చేస్తే బావుంటుంది. అందుకని నేనైతే కొంచెం దాని గురించి కొంచెం వ్యతిరేకంగానే ఉన్నాను. అందుకని నేను ఆ మాట అయితే చెప్పాను సీఎం గారికైతే అని చెప్పడం చూసాం. ఇది కొంచెం వివాదాస్పదమైంది. ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఈ మాట అయితే అన్నారు. ఎందుకంటే ఆయన జనసేన పార్టీ కాబట్టి, కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన అనకూడదు. కానీ అనుకోకుండా అతని నుంచి అయితే ఆ మాట అయితే వచ్చింది. కలిసి టీవీ నైన్‌తో అనుకుంటా మాట్లాడినప్పుడు. మరి ఇదైతే కొంచెం చర్చనీయాంశమైంది. దాని గురించి మళ్ళీ కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. నారాయణ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అమరావతి ఎక్కువ ఆయనే చూసుకుంటున్నాడు దీని మొత్తం గురించి కూడా. మరి ఇది కొంచెం వివాదం లాంటిదే. ఎందుకంటే ఆయన అయిష్టంగానే చెప్పారంట. అక్కడ రైతుల నుంచి భూములు లాక్కోవడం కరెక్ట్ కాదని అయితే అయిష్టంగా చెప్పారంట. ఇది వైసీపీ అయితే కొంచెం గట్టిగానే ప్రజల్లోకి తీసుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. అందుకని కూడా రీసెంట్‌గా సైలెంట్‌గా ఉన్నారు. యాక్చువల్‌గా అంతకుముందు ఫాస్ట్‌గా భూసేకరణ చేయాలనుకున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాతనే వీళ్ళు కొంచెం సైలెంట్ అయ్యారంట. అసలకి రైతులకి ఏంటి, ఫ్యూచర్‌లో వాళ్ళకి ఏంటి గ్యారంటీ ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి ఇస్తే వాళ్ళు ఫ్యూచర్‌లో ఇబ్బంది పడకుండా ఉంటారని అయితే ఒక భరోసా ఇచ్చి అప్పుడు భూసేకరణ చేద్దామని అయితే నిర్ణయించుకున్నారంట. చూద్దాం మరి అదేం జరుగుతుందో. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్ భాగంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. దానిలో కొంచెం ఇబ్బందికరంగానే ఆయన ఇరుక్కున్నారనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అందుకని ఆయన ఇంటర్వ్యూలో కూడా ఇవ్వనని చెప్పాడు. ఇలాంటి మాటలు అంటే అంటే ముందుగా సడెన్‌గా అడిగే ప్రశ్నలకి మనం టక్కని చెప్పేసామంటే ఇలాంటి వివాదంలో ఇది ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూద్దాం మరి దీని గురించి టీడీపీ అయితే ప్రస్తుతం నారాయణ అనే వ్యక్తి ఒక్కడే రియాక్షన్ ఇచ్చినట్టున్నాడు. అలాంటిదేం లేదని. మరి మిగతా వాళ్ళు ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూద్దాం. లోకేష్ నుంచి, చంద్రబాబు నుంచి.